వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇవ్వడం కలకలం రేపింది. అమిత్ షా ప్రసంగాన్ని డూప్లికేట్ చేసిండని, అంటే వక్రీకరించిండని. ఆయన ఒక ప్రసంగం చేస్తే దాన్ని మ్యానిపులేట్ చేసి దాన్ని ఇంకొక ప్రసంగంగా ఒక వీడియోని తయారు చేసి దాన్ని వైరల్ చేసిండని అదే వాదనను కాంగ్రెస్ వినిపిస్తున్నది. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే 25వ తేదీన చెప్తా ఆ రోజు ఏం జరిగిందో. 25వ తేదీన 25 ఏప్రిల్ అంటే మొన్ననే జస్ట్ 4 days బ్యాక్ అమిత్ షా సిద్దిపేట వచ్చిండ్రు. సిద్దిపేటలో బహిరంగ సభ జరిగింది. సిద్దిపేటలో బహిరంగ సభ జరిగితే ఆ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడినారు. ఆయన వేసిన కామెంటు ఆ రోజు ఏం జరిగింది అదంతా కూడా నేను ఒక పేపర్లో చూపిస్తాను. మళ్ళీ నేను ఒక పేపర్ ఉంది, ఆ పేపర్లో అన్ని పేపర్లు కవర్ చేసినాయి. ఆ రోజు ఇది 25న అమిత్ షా సిద్దిపేటకు వస్తే 26న పేపర్లలో ఉన్న వార్త, అన్ని పేపర్లో వార్త ఉంది. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, మూడోసారి అధికారంలో రాగానే వాటిని తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాం, తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం, రాష్ట్ర సర్కారు బీసీ ఢిల్లీ నేతలను ఏటీఎంగా మారింది, ఇదంతా ఉంది. దీని అర్థమైంది ముస్లిం రిజర్వేషన్స్ తొలగిస్తామని కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకుంది. ముస్లింలకు తెలంగాణలో 4% రిజర్వేషన్ ఉంది. బీసీఈ కేటగిరీ కింద చేర్చి వాళ్ళకు 4% రిజర్వేషన్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇస్తున్నారు. ఆ 4% రిజర్వేషన్ రద్దు చేస్తాం, ఆ 4%ను బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని ఆయన చెప్పినట్లుగా పేపర్లలో రిపోర్ట్ అయింది. ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తాం. కానీ అదే రోజు సాయంత్రం రాజేంద్ర నగర్ నారాయణ ఖేడ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం. అక్కడ చేసిన స్టేట్మెంట్ ఇది: రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుంది. దీనిలో వార్త చాలా క్లియర్గా ఉంది. ఏంది? భారత రాజ్యాంగంపై ఆకృతం ప్రకటించిన బీజేపీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంటే సేమ్ డే అమిత్ షా మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలో ఆయన రాజేంద్ర నగర్లో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేసిండ్రు. ఆ కామెంట్ చేసిన తర్వాత బహుశా మరి కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ సోషల్ మీడియా ఎవరు తయారు చేసినా తెలియదు వీడియో, దాన్ని నిజం చేసే ప్రయత్నంలో భాగంగా అమిత్ షా మాట్లాడిన వీడియోను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తామన్న దగ్గర వాళ్ళ రిజర్వేషన్ తగ్గిస్తామని, ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామన్నారు కదా, ఆ ఎత్తేస్తామని దాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్న కాడ ఇస్తాం తీసేసి ఎత్తేస్తామని పెట్టిండ్రు. అందుకే నిన్న అవన్నీ కూడా నిన్న ఆయనకు నోటీస్ ఇవ్వడానికి కారణం అదే. అయితే ముందు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్లోనే ఫస్ట్ పోస్ట్ అయిందంట ఆ వీడియో. ఎప్పుడు పోస్ట్ అయింది? ఇది 25 నాడే సేమ్ రేవంత్ రెడ్డి మాట్లాడినారు. 25th నాడు రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్లో మాట్లాడినారు. రిజర్వేషన్ ఎత్తేస్తామని అమిత్ షా చెప్పిండని. అమిత్ షా చెప్పింది మీరు విన్నారు. 25 నాడు చెప్పిన తర్వాత 26th మధ్యాహ్నంకి వెళ్ళి ఆ వీడియో ప్రచారంలోకి వచ్చింది. 26th మధ్యాహ్నం నుంచి ఆ వీడియో రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన తర్వాత ఆ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ డీఫేక్ వీడియో అంటే దాన్ని మ్యానిపులేట్ చేసిన వీడియో మార్కెట్లోకి వచ్చింది. ఎప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే ట్విట్లో ఎక్స్లో ఆ వీడియోను పెట్టినరో అప్పటి నుంచి ఆ వీడియో బయటకు వచ్చింది. దాన్ని ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చాలామంది దాన్ని వాడుకునే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని ఒక పెద్ద ఎలక్షన్ ఎజెండాగా తీసుకుందాం అనుకున్నారు కాంగ్రెస్. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి అమిత్ షా అనని వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి అన్న తర్వాత అది వైరల్గా మారిన తర్వాత 3 days తర్వాత ఎందుకు బీజేపీ వాళ్ళంతా సీరియస్ అయినారు? అమిత్ షా, ప్రధాని మోడీ, ఢిల్లీ పోలీసులు వచ్చి గాంధీ భవన్కి వచ్చి నోటీసులు ఇచ్చి 1వ తేదీన రావాలని, ఢిల్లీ పోలీసుల ముందుకు రావాలని రేవంత్ రెడ్డితో పాటు మిగతా ఆ వీడియోని ఎవరైతే వాళ్ళ ట్విట్టర్లో పెట్టుకున్నారో వాళ్ళందరినీ ఢిల్లీకి రావాలని నోటీసులు ఇచ్చిండ్రు. అయితే దీని వెనుక ఒక రాజకీయం ఉన్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. దీనిలో 2-3 రాజకీయాలు, 1-2 రాజకీయాలు కాదు. ఒకటి, దీనిలో ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని బీజేపీ ఓపెన్గా చెప్పేసింది. అది మైనారిటీస్కు అర్థమైపోయింది. ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని కూడా చెప్పింది ఓపెన్గా. అయితే దీనిలో ఇంకా దాచుకోవాల్సింది ఏమీ లేదు. కానీ రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన తర్వాత, రేవంత్ రెడ్డి ఈ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు బీజేపీ రిజర్వేషన్ ఎత్తేస్తుందని చెప్పిన తర్వాత అది పోవాలంటే దీన్ని ఒక సంచలన వార్త చేయాలంటే ఢిల్లీ పోలీసులో ఎవరో వచ్చి నోటీసులు ఇవ్వాలి. అందులో భాగంగానే కంప్లైంట్ చేయడము, తర్వాత రేవంత్ రెడ్డికి మిగతా వాళ్ళకి నోటీసులు ఇవ్వడము. ఇప్పుడు ఏమైందంటే ఇది ఫేక్ అని చెప్పదలుచుకుంది. అది ఫేక్ అని చెప్పాలి, లేకపోతే అదే నిజమవుతుంది. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమవుతుందేమో అని బీజేపీ వాళ్ళు దాన్ని ఫేక్ అని చెప్పదలుచుకున్నారు. ఆ సంకేతాలు జనాలకి ఇవ్వాలని ఈ నోటీసులు ఇవ్వడము, ఇదంతా ఒక కార్యక్రమం జరిగింది. రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు పోరా, అసలు పోతే ఏం జరుగుతుంది, పోకపోతే ఏం జరుగుతుంది, దానిలో ఉన్న సెక్షన్లు ఏంది, 3 సంవత్సరాల జైలు శిక్షణ, 5 సంవత్సరాల శిక్షణ తర్వాత విషయం.
కానీ పోరా తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ చాలా హాట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అది ఫేక్ అని బీజేపీ సంకేతాలు ఇవ్వదలుచుకుంది, జనాలకు ఆ సంకేతాలు ఇచ్చింది. ఇంకొక రెండొక రాజకీయం ఉంది దీనిలో, ఇదొకటి ఫేక్ అని చెప్పదలుచుకుంది. దాన్ని ఏం చేసినా బీజేపీ ఖండించుకుంటూ పోతే కాదు, దాన్ని గట్టిగా ఫేక్ అని చెప్పాలి. కాబట్టి ఆ నోటీసులు ఆ డ్రామా అంతా కూడా జరిగింది. ఇంకా రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది బీజేపీకి నష్టం జరుగుతుందా, రేవంత్ రెడ్డి నష్టం జరుగుతుందా తర్వాత విషయం ఎలక్షన్స్లో. కానీ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారు త్వరలో కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత జరగబోతున్న బలమైన ఆరోపణలు, దానికి కొన్ని ప్రూఫ్లు, రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడము, మోడీ పైన సీరియస్గా ఉండకపోవడము, ఇదంతా కూడా చూస్తుంటే మనకు కొంత చర్చ బాగా జనాల్లోకి పోయింది. ఆ చర్చను కట్ చేయాలంటే ఏం చేసినా ఆ చర్చ పోదు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారు అన్న చర్చను కట్ చేయాలంటే ఈ ఇష్యూ కొంత డీవియేషన్ చేయాలి. డీవియేషన్ మీన్స్ ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఇంత సీరియస్గా చూసినరా ప్రధాని మోడీ, అమిత్ షా అంతా నోటీసులు ఇచ్చిండ్రు, సీరియస్గా తీసుకున్నారు, రేవంత్ రెడ్డి టార్గెట్గా బీజేపీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఈ సంకేతాలు కూడా పోవాలి. ఈ సంకేతాలు కూడా పోనికే బహుశా ఈ నోటీసుల వ్యవహారం అంతా కూడా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండు విషయాలు, ఒకటి ఫేక్, అది ఫేక్ అని చెప్పదలుచుకుంది. రెండు, బీజేపీలోకి రేవంత్ రెడ్డి వస్తారు అన్నదాన్ని కట్ చేయాలంటే అట్లా ఒకవేళ జనం నమ్మితే రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారని నమ్మితే అది బీఆర్ఎస్కు లాభం. ఇప్పుడు బీజేపీ ఏంటంటే బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చొద్దు, అనవసరంగా బీఆర్ఎస్ వైపు పోతారు మైనార్టీలు, బీజేపీ వైపు ఎట్లా పోరు. కాబట్టి దాన్ని కట్ చేయడానికి దీన్ని ఈ యాక్షన్ ప్లాన్ తెర మీద తీసుకొచ్చినట్టు ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. బహుశా ఇప్పటిదాకా జరిగింది చాలాసార్లు, చాలా డీఫేక్ వీడియోలు బయటకు వచ్చినాయి. మనం దుబాక ఎలక్షన్స్ అప్పుడు చూసినాం, ఆ తర్వాత మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు చూసినాం. ఇంత పెద్ద సీరియస్ కేసు ఎప్పుడు జరగలే. ఫస్ట్ టైం సీఎం పైన, పీసీసీ చీఫ్ పైన ఇంత జరగడం. అస్సాంలో ఒక అతను రీతా సింగ్ అని ఒక అడ్వకేట్, ఆయన కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్, ఆయన అరెస్ట్ చేసిండ్రు, ఆయన కూడా ఉన్నది. కానీ అసలు ఈ వీడియో ఎక్కడ తయారైందానికి ఇంకా సరైన ప్రూఫ్స్ దొరకలేదు. అది హైదరాబాద్లోనే కాంగ్రెస్కు అనుకూలమైన టీవీ ఛానల్లో ఆ వీడియో తయారైందన్న చర్చ ఒకటి జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, కానీ ఒక జర్నలిస్ట్ సర్కిల్లో జరుగుతుంది. ఆ ఏ టీవీ ఛానల్ అనేది నేను చెప్పను, బట్ కాంగ్రెస్కు అనుకూలమైన టీవీ ఛానల్లో అది ఆ వీడియో తయారు చేసిండ్రు అనేది, రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆ వీడియో తయారు చేసిండ్రు. ఆ వీడియోను కాంగ్రెస్కి పంపిస్తే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని మొత్తం ప్రచారం చేస్తున్నారని. సరే, ఇదంతా తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. తర్వాత నిజంగానే టీవీ ఛానల్లో కనుక జరిగితే ఆ టీవీ ఛానల్ పైన కూడా కేసులు ఉంటాయి, అవన్నీ చర్యలు తీసుకుంటారు. అది ఏమైనా జరుగుతుందో తర్వాత విషయం. కానీ దీనిలో జరిగిన రాజకీయం మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్న, దీనిలో జరిగిన రాజకీయం ఇది. ఈ నోటీసుల వెనుక, ఈ హైడ్రామా వెనుక, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనుక ఉన్న రాజకీయం అంతా కూడా ఇదే. రేవంత్ రెడ్డి ఎందుకు కామెంట్ చేసిన అసలు ఇదంతా అంటే ఈ 6 గ్యారెంటీస్ ఇదంతా చర్చ ఎందుకు, అనవసరమైన చర్చ. 6 గ్యారెంటీలు అమలు చేశారని, అమలు చేయలేదని, ఆగస్టు 10 రుణమాఫీ చేస్తారంట, ఈ చర్చ అవసరం లేదు. ఇట్లాంటి సెంటిమెంట్ బీసీ ఎస్సీ ఎస్టీల సెంటిమెంట్ తీసుకొస్తే రేపు మంచిగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీలలో మాదిగలు కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. ఎలక్షన్స్లో కొంత వాళ్ళంతా కోపంతో ఉన్నారు, మా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదని ఎస్సీలలో మాదిగ వాళ్ళు. ప్లస్ ఎస్టీలు మాకు మంత్రి పదవి ఇవ్వలేదు, మాకు తగిన ప్రాధాన్యత లేదు కాంగ్రెస్లోని, వాళ్ళు కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఇక బీసీలు ఉన్నారు. బీసీలు ఏంటంటే స్కీమ్స్ మాకు అందలేదు, మాకు ఏం స్కీమ్ ఇవ్వలేదు, ఎప్పటిలాగానే పాత స్కీమ్సే వస్తున్నాయి, మేము ఏదో ఆశించి చేస్తే ఏం రాలేదన్న అసంతృప్తితో వీలున్నారు. కాబట్టి ఈ చర్చనంతా తీసుకుపోయి ఈ చర్చనంతా రిజర్వేషన్స్ వైపు తిప్పాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా అయితే మనకు కనిపిస్తుంది. ఎనివే ఇప్పుడు నోటీసులు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతున్నది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే మారింది. మే 1వ తేదీన అంటే రేపు ఢిల్లీ పోతారా రేవంత్ రెడ్డి, పోకపోతే దాని నెక్స్ట్ పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, పోతే ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.